సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పనిచేస్తే ప్రోత్సాహం, లేకపోతే నమస్కారం. జమిలీ ఎన్నికలపై మరో అడుగు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 50 విమానాశ్రయాలు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన పోలీసులు. నదిలో రోడ్డేశారు, ఇసుక దోపిడీకి దారి చేశారు. ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు, న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం. రాష్ట్రానికి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ తెద్దాం, సీఎం చంద్రబాబు. సోషల్ సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం. వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 15 లక్షల మరణాలు. రక్తపోటులో వ్యత్యాసాలతో గ్రహణ శక్తికి చేటు. రోడ్డు ప్రమాదాల అంశంలో తలదించుకోవాల్సి వస్తోంది, లోక్సభలో నితిన్ గడ్కరీ వెల్లడి. సామాజిక మాధ్యమాలకు జడ్జీలు దూరంగా ఉండాలి, సుప్రీంకోర్టు. రాజ్యాంగంపై నేడు రేపు లోక్సభలో చర్చ. 7 మావోయిస్టుల మృతి. 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్. చెస్లో చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్. చర్మం మీద ముడతలు, రక్తహీనతను తగ్గించే మొక్కజొన్న. ఈరోజు వార్తలను చూద్దాం. పనిచేస్తే ప్రోత్సాహం, లేకపోతే నమస్కారం. జిల్లా కలెక్టర్లైనా మంత్రులైనా పనితీరే ప్రామాణికమని, బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని, పనితీరు బాగోకపోతే ఒక నమస్కారం పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు చేసే పనులు, వాటి వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాన్ని ప్రతి 6 నెలలకు బేరీజ్ వేస్తాం. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేయండి. అలాగని వారు చెప్పిన పనులన్నీ చేయాలని కాదు. వారు చెప్పారని తప్పుడు పనులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరు చెప్పినా వాటిలో చేయాల్సినవి ఏంటో, చేయకూడనివి ఏంటో చూసుకుని ముందుకెళ్ళండి అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. జమిలీ ఎన్నికలపై మరో అడుగు. దేశంలో జమిలీ ఎన్నికలపై మరో అడుగు పడింది. ఈ అంశంపై 2 బిల్లులకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపాయి. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 50 విమానాశ్రయాలు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 50 విమానాశ్రయాలను నిర్మించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఆలోచన చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఢిల్లీ రాజమహేంద్రవరం విమాన సర్వీసు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ఎంపీలు పురంధేశ్వరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులతో కలిసి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి అదే విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్నారు. తొలిసారిగా వచ్చిన ఇండిగో ఎయిర్ బస్ విమానానికి వాటర్ కేనన్తో స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం తిరిగి అదే విమానంలో 3 వెళ్లారు. ఒక ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్ నమూనాను కేంద్ర మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య 158కి పెరిగింది. చిన్న చిన్న ప్రాంతాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటు జరుగుతోంది. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలకు ప్రతిపాదనలు, ఉన్నవాటికి మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం అని చెప్పారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన పోలీసులు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో
రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్పై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసు రుజువైతే అర్జున్కు సుమారు 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సంధ్య థియేటర్ ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నదిలో రోడ్డేశారు, ఇసుక దోపిడీకి దారి చేశారు. కొంతమంది కూటమి నాయకులు గోదావరిలో అనధికారికంగా ఇసుక తవ్వకాలకు నిర్మించిన రహదారి ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం కాటన్ అక్విడక్టుకు దిగువన డిఎస్ పాలెం సమీపంలో వైనతేయ గోదావరి మధ్యలో ఉన్న తొవ్వ ఇసుకను తరలించేందుకు నదిలో ఏకంగా రోడ్డే నిర్మించేశారు. ఈ రోజు నుంచి తవ్వకాలకు తెరలేపారు. కొంతమంది స్థానిక కూటమి నాయకులు నేరుగా గోదావరిలోకి ట్రాక్టర్లు, టిప్పర్లను పంపి భారీ ఎత్తున ఇసుక తవ్వకాలకు బరితెగిస్తున్నారు. పి గన్నవరం మండలంలో ఎక్కడా అధికారిక ర్యాంపులు లేవని అధికారులు మొత్తుకున్నా పట్టించుకోని పరిస్థితి. అక్విడక్టుకు 500 మీటర్ల దూరంలో ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదని నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇసుక, మట్టి, మద్యానికి సంబంధించి అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో హెచ్చరించారు. అయినా నాయకులు, అధికారులు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ పి శ్రీపల్లవి దృష్టికి తీసుకెళ్లగా ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు, న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం. మతపరమైన ప్రదేశాలపై, ముఖ్యంగా మసీదులు, దర్గాల విషయంలో దేశంలో ఏ న్యాయస్థానం కొత్తగా ఎలాంటి వ్యాజ్యాలను స్వీకరించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వాటిపై ఎలాంటి మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను ఇవ్వరాదని స్పష్టం చేసింది. తాము తిరిగి ఆదేశించే వరకు దీనిని పాటించాలని తెలిపింది. వారణాసిలోని జ్ఞానవాపి, మధురలోని షాహీ ఈద్గా, సంభల్లోని షాహీ జామా మసీదు సహా 10 మసీదులపై వివిధ హిందూ సంస్థలు దాఖలు చేసిన సుమారు 18 వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ల ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. రాష్ట్రానికి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ తెద్దాం, సీఎం చంద్రబాబు. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే ప్రాతిపదికగా కలెక్టర్లు పనిచేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే సమావేశానికి ఉపాధి లెక్కలతో రావాలని ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా పరిశ్రమలు, పెట్టుబడులపై మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాకు పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, వాటి ద్వారా కల్పించిన ఉపాధి ఎంత అనేది కీలకం. జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన జిల్లా పెట్టుబడులు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశాలపై కొందరు కలెక్టర్లు శ్రద్ధ చూపడం లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల్లో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుమతులు ఇవ్వాలి అని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం నష్టపోయిన బ్రాండ్ ఇమేజ్ని తిరిగి నెలకొల్పుదామంటూ దిశానిర్దేశం చేశారు. సోషల్ సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం. అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలతో పేట్రేగిపోతున్న సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనానికి మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శాంతి భద్రతలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. పోలీసులు అసమర్థులైతే నేరగాళ్లది పైచేయి అవుతుంది. ఇప్పుడు నేరగాళ్లు రాజకీయ ముసుగు తొడుక్కుంటున్నారు. శాంతి భద్రతల్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో పేట్రేగిపోతున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా ఉండాలి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తేవాలనే అంశంపై ఒకసారి మంత్రివర్గంలో చర్చ జరిగిందని
మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పగా దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 15 లక్షల మరణాలు. దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురికావడంతో 2009 నుంచి 2019 మధ్య భారత్లో ఏటా 15 లక్షల మరణాలు సంభవించాయని లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. 140 కోట్ల మంది దేశ జనాభా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం కంటే ఎక్కువ PM2.5 వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది. ఈ పరిశోధనలో హర్యానాలోని అశోకా వర్సిటీ, ఢిల్లీలోని దీర్ఘకాల వ్యాధుల నియంత్రణ కేంద్రం కూడా పాలుపంచుకున్నాయి. జాతీయ గాలి నాణ్యత ప్రమాణం ఘనపు మీటరుకు 40 మైక్రాన్ల కంటే ఎక్కువగా, వార్షిక సగటు PM2.5 స్థాయి వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో దేశ జనాభా సుమారు 82% మంది నివసిస్తున్నట్లు పరిశోధనా బృందం గుర్తించింది. ఏటా ఈ కాలుష్యం పెరుగుదల 8.6%గా ఉందని తెలిపింది. రక్తపోటు వ్యత్యాసాలతో గ్రహణశక్తికి చేటు. 65 ఏళ్లు అంతకు మించిన వయసు వారు రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతుంటే వారి ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తిపై దుష్ప్రభావం పడుతుందని అమెరికాలోని రష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. సమాజంలో వృద్ధుల సంఖ్య, అల్జీమర్స్ వ్యాధి వ్యాప్తి పెరుగుతున్నాయని, వృద్ధుల్లో రక్తపోటు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని పరిశోధక బృందం సారథి అనీసా డనాస్ సూచించారు. ఈ బృందం 4770 మందిపై పరిశోధన చేసింది. వారి సగటు వయసు 71 ఏళ్లు. 66% మంది ఆఫ్రో అమెరికన్లు కాగా మిగిలిన వారు శ్వేత జాతీయులు. ఈ వృద్ధుల రక్తపోటును 3 ఏళ్లకు ఒకసారి చొప్పున 10 ఏళ్ల పాటు నమోదు చేశారు. 18 ఏళ్లు గడిచాక వారి గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తులను పరిశీలించారు. రక్తపోటు పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులకు తోడు మేధా సంబంధ సమస్యలు వస్తాయని తేల్చారు. రోడ్డు ప్రమాదాల అంశంలో తలదించుకోవాల్సి వస్తోంది. లోక్సభలో నితిన్ గడ్కరీ వెల్లడి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఇష్టారీతిగా ఉల్లంఘించడం వల్లే దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు అధికమవుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేశారు. వాహన ప్రమాదాల నివారణపై గురువారం లోక్సభలో మంత్రి ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మాట్లాడారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా తొలుత బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో వాహన ప్రమాదాలను 50% మేర తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రమాదాలు తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికమవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమావేశాల్లో రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఏడాదికి సగటున 1.78 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో 60% మంది 18 నుండి 34 ఏళ్లలోపు వాళ్లే. ఈ పరిస్థితి మారాలంటే మనుషుల ప్రవర్తనలో, సమాజంలో మార్పు రావాలి. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి అని మంత్రి తెలిపారు. సామాజిక మాధ్యమాలకు జడ్జీలు దూరంగా ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జీలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, తీర్పులపై అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు అశ్వాల్లా పనిచేయాలని, మిగిలిన సమాజానికి దూరంగా జీవితం గడపాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్లో 2 మహిళా న్యాయాధికారుల్ని అక్కడి హైకోర్టు తొలగించడంపై తదుపరి విచారణ సందర్భంగా గురువారం ఈ మేరకు మౌలిక వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థలో ఆడంబరాలకు తావులేదంది. జడ్జీలు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని, ఫేస్బుక్ వంటి వాటిని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని స్పష్టం చేసింది. తొలగింపునకు గురైన జడ్జీలు ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యల్ని సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ ప్రస్తావించారు. రాజ్యాంగంపై నేడు రేపు లోక్సభలో చర్చ. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లైన సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో 2 రోజుల పాటు ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో ఈ రోజు ఉదయం
శూన్యగంట ముగిసిన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ప్రారంభించారు. శనివారం వరకు కొనసాగే ఈ చర్చకు ముగింపుగా ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. ఈ మేరకు దిగువ సభ ఎజెండా ఖరారైంది. రాజ్యసభలో ప్రత్యేక చర్చను హోంమంత్రి అమిత్ షా ఈ నెల 16న ఆరంభిస్తారు. 17న ప్రధాని మోదీ ముగింపు ప్రసంగం ఉంటుంది. పార్లమెంట్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చను పురస్కరించుకుని గురువారం ప్రధాని మోదీ వ్యూహాత్మక భేటీ నిర్వహించారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. 7 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులకు ఆయువు పట్టుగా ఉన్న అబూజ్మడ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ అబూజ్మడ్ ప్రాంతంలో 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో నారాయణపూర్, దంతెవాడ, జగ్దల్పూర్, కొండగావుకు చెందిన డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ ఉమ్మడి బృందాలు ఈ నెల 10న అక్కడికి బయలుదేరి వెళ్లాయి. ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లాలో ఓర్చా బ్లాక్లోని రేకవాయి, హితుల్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇవి రోజంతా కొనసాగాయి. కాల్పులు ఆగిన అనంతరం ఘటనా స్థలం నుంచి 7 మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. చనిపోయిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్. చెస్లో చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ ఎన్నో ఏళ్ల శ్రమ, చేసిన త్యాగాలు గుర్తొస్తుంటే ఓ జీవితకాల స్వప్నం నెరవేరిందన్న భావన ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, కోట్ల మంది భారతీయుల ఆశలు నెరవేర్చామన్న ఆలోచన ఓ అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంటే, సాధారణంగా తన భావోద్వేగాలను బయటికి కనిపించనివ్వని గుకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ క్షణంలో కన్నీటిని ఆపుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం, ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన క్షణం. అవును, మన దొమ్మరాజు ఇప్పుడు ప్రపంచ చెస్ కింగ్. హోరాహోరీగా సాగిన 14వ రౌండ్లో అనుభవజ్ఞుడు, డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించిన గుకేష్ మొత్తంగా 7.5 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. చర్మంపై ముడతలు, రక్తహీనతని తగ్గించే మొక్కజొన్న చౌకగా లభించే పోషకాహారం. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. మొక్కజొన్న పొత్తులను బొగ్గుల మీద కాల్చినా, నీళ్లలో ఉడికించినా ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సీజనల్గా లభించే మొక్కజొన్న గింజలు తినడం వల్ల శరీరానికి లినోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్తో పాటు ఏ, ఈ, B1, B6, రైబోఫ్లావిన్, థైమిన్ అనే విటమిన్లు అందుతాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత తగ్గి ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు చర్మం మీద ముడతలు రాకుండా చేస్తాయి. ఈ గింజల నుంచి తీసిన నూనె చర్మ వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది. వీటి ద్వారా లభించే పీచు పదార్థం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, మొలలు, పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఉడికించిన మొక్కజొన్న గింజలను తినడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తపోటు, పక్షవాతం, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. మార్చి 31న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తొలుత ప్రకటించింది. అయితే ఆ రోజున రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వం క్యాలెండర్లో ఉంది. నెలవంక 31న కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండుగ వస్తే ఏప్రిల్ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. రేపటి నుంచే భారత్ ఆసీస్ 3వ టెస్టు. వరుస పరాభవాలతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఊహించని విధంగా తొలి టెస్టులో ఘన విజయం సాధించింది.
రెండో టెస్ట్లోనూ జోరు కొనసాగిస్తుందని అనుకుంటే అనూహ్యంగా ఓడింది. మరి మూడో టెస్ట్లో ఏమవుతుంది? తొలి 2 టెస్టుల కంటే కాస్త ఎక్కువ పేస్ ఉండే టీమిండియాకు కఠిన సవాల్ తప్పదు. గాయత్రి జోడీ గెలుపు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ మెరిసింది. గ్రూప్ దశలో తొలి మ్యాచ్లో ఓడిన గాయత్రి ట్రిసా జంట రెండో పోరులో స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. టైటాన్స్ మళ్లీ. ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్కు వరుసగా రెండో ఓటమి. గురువారం ఆ జట్టు 27-33తో దబంగ్ ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. అయితే ఈ పోరులో ఆరంభం మాత్రం టైటాన్స్దే. దూకుడుగా ఆడిన ఆ జట్టు విరామ సమయానికి 17-13తో ఆధిక్యంలో నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.